దేశ ఆర్థిక పురోగతిలో చార్టెడ్ అకౌంటెంట్ల పాత్ర చాలా కీలకమైనదని ఐసీఏఐ అధ్యక్షులు ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా చార్టెడ్ అకౌంటెంట్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 5,28,000 మంది చార్టెడ్ అకౌంటెంట్లుగా పనిచేయడం జరుగుతుందన్నారు. 10 లక్షల మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. జీఎస్టీ విధానం దేశంలో వచ్చినప్పుడు చార్టెడ్ అకౌంటెంట్లు పన్నుదారుల మధ్య వారధిగా వ్యవహరించడం జరిగిందన్నారు. పన్నుల నిర్వహణ, ఆడిట్ వ్యవస్థ, కార్పొరేట్ గవర్నెన్స్, బ్యాంకింగ్ పరిశ్రమలు, ప్రభుత్వ రంగాల్లో సీఏలు దేశ అభివృద్ధికి కీలకంగా సేవలు అందిస్తున్నారన్నారు. చార్టెడ్ అకౌంటెంట్లు దేశాభివృద్ధిలో కీలక భాగస్వాములుగా పనిచేస్తూ చట్టబద్ధమైన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో నిరంతరం సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాకినాడ చార్టెడ్ అకౌంటెంట్ అధ్యక్షులు శ్రీనివాసరాజు, సెక్రటరీ పాండురంగారావు, భాను నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. Canada branch of SARCF ICA, as this is the first time our President Sri D. Prasanna Kumar Garu visiting Kakinada branch after assuming the office of President of ICA at Delhi on 12th February 2026. ఆయన ఓన్ బ్రాంచ్ వైజాగ్ నిన్న అటెండ్ అయ్యారు. దాని తర్వాత ఫస్ట్ బ్రాంచ్ మాకు అవకాశం ఇచ్చారు. వీ ఫీల్ సో ప్రౌడ్ అండ్ వీ ఫీల్ దట్ వీఆర్ హానర్డ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. And I hope this love and affection towards our branch will continue forever. Thank you very much. And on behalf of our management committee, we thank President Garu and also Chairman SARC and two SARC members present here, Sri Banu Narendra Garu and Tirupati Garu. అండ్ చైర్మన్ గారు సుబ్బారావు గారు, వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసి ప్రెసిడెంట్ గారు మా దగ్గర తీసుకురావడం మాకెంతో హ్యాపీగా ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్స్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ని. నా పక్కన ఉన్న వాళ్ళు సుబ్బారావు గారు. సో వీరు సదర్న్ ఇండియా రీజనల్ కౌన్సిల్ ఉంది మాకు. సౌత్ ఇండియాకి తన చైర్మన్ గారు. అది శ్రీనివాస గారు మీకు తెలుసు, ఇది చైర్మన్ కాకినాడ బ్రాంచ్. న్యూలీ ఎలక్టెడ్ ఇది పవన్ కుమార్, కొత్తగా ఎలక్టెడ్ చైర్మన్ అన్నమాట వారు 26-27 సంవత్సరానికి. ఎనివే, సో మా ఇన్స్టిట్యూట్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్స్ ఆఫ్ ఇండియా అది సెటప్ బై యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ 1949. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా చార్టర్ అకౌంట్స్ అందరం కూడా దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములై ఆర్థిక వ్యవస్థ పెంపొంచడానికి చాలా తోడ్పడ్డాము. మా 1949 నుంచి 16 చార్టర్స్ స్టార్ట్ అయ్యి ఈరోజు 5,28,000 చార్టర్స్ ఉన్నారు. దాదాపు 10 లక్షల స్టూడెంట్స్ కూడా మా దగ్గర ఉన్నారు. సో ఈ 5,28,000లో 1,35,000 మంది ప్రాక్టీస్లో ఉన్నారు. ది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. ఆల్మోస్ట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ సెంటర్లో కూడా ఈరోజు చార్టర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు మెట్రోపాలిటన్ సిటీస్ నుంచి. వీళ్ళందరూ కూడా ప్రభుత్వం, భారత ప్రభుత్వం అయితేనేమి, ఏ స్టేట్ గవర్నమెంట్స్ అయితేనేమి, ఏ యాక్ట్ తీసుకొచ్చినా అంటే ఫిస్కల్ లాస్ వేర్ మనీ ఈజ్ ఇన్వాల్వ్ అండ్ రిసోర్స్ మొబిలైజేషన్ ఈజ్ ఇన్వాల్వ్, చార్టర్స్ పాత్ర ఉంది అందులో. మనందరికీ తెలుసు 2017లో మనకి భారతదేశంలో జిఎస్టీ యాక్ట్ తీసుకొచ్చారు. జిఎస్టీ పెద్ద చేంజ్ అది ఇలాంటి ఫెడరల్ వ్యవస్థలో జిఎస్టీని అన్ని స్టేట్ గవర్నమెంట్ ఒక తాటిపై తీసుకొచ్చి ఈ డెమోక్రటిక్ సెటప్ తీసుకురావడం కష్టమైన తరడం. దాన్ని కూడా భారత ప్రభుత్వం చొరవ చూపించి తీసుకొచ్చినప్పుడు జిఎస్టీ మీద అటు ప్రజలకైతేనేమి, అటు వ్యాపారస్తులకైతేనేమి, ఆల్ స్టేక్ హోల్డర్స్కి చాలా డౌట్స్ ఉండేవి. వాటిని నివృత్తి చేసి ప్రతి ఒక్కరు జిఎస్టీ వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసి దాంట్లో అందరిని భాగస్వాములు చేసి జిఎస్టీ సక్సెస్ఫుల్గా చేసిన దాంట్లో అందరి చార్టర్ పాత్ర ఉంది. మేమందరం కూడా జిఎస్టీ కలెక్షన్ ఎప్పుడు అంటుంటాను, ప్రతి రూపాయి జిఎస్టీ కలెక్షన్ కూడా చార్టర్ కూడా పాత్ర ఉంది. అహర్నిశలు పనిచేసి దాన్ని మొత్తం స్టెబిలైజ్ చేసి ఈరోజు జిఎస్టీ కలెక్షన్స్ 2 లక్షల కోట్లు పైబడి వస్తున్నాయంటే చార్టర్ కూడా చాలా చేశాము. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ అయితేనే కొత్త ఇన్కమ్ ట్యాక్స్ వచ్చింది, సరళీకృతం చేశారు దాన్ని. ఆ సరళీకృతం చేసి మేము భాగస్వాములై ఎలా సరళీకృతం చేయాలి దాన్ని లిటిగేషన్ ఫ్రీ అండ్ యూజర్ ఫ్రెండ్లీగా, స్టేక్ హోల్డర్ ఫ్రెండ్లీగా చేయడానికి మేము కూడా భారత ప్రభుత్వం సహకరించి చేశాము. సో మా ఉద్దేశం ఏంటంటే ఇలాగే ఈ ప్రొఫెషన్స్ కొనసాగుతూ మన భారత ప్రభుత్వానికి ఒక పెద్ద లక్ష్యం ఉంది. అది ఏంటంటే బై 2047 ఇండియా షుడ్ బి ఏ డెవలప్డ్ కంట్రీ, ఆ డెవలప్డ్ ఎకానమీ. అది ఎట్లాగంటే దానికి వికసిత్ భారత్ 2047 అనే స్కీమ్ తీసుకొచ్చారు. దాంట్లో మేమందరం భాగస్వాములై దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనందరం కూడా ఉంటాం. 2047 సంవత్సరానికి మనందరూ కూడా ఆ రోజు గర్వపడాలి, భారతదేశం ఏ డెవలప్డ్ కంట్రీ వరల్డ్ అని చెప్పే దాని గురించి. సో అలా పనిచేస్తున్నాం అనమాట. సో ఇంకో డౌట్ అడిగారు మా వాళ్ళందరూ, చార్టర్డ్ అకౌంటెంట్స్కి కోర్సులు తక్కువ అయిపోతున్నాం జాయిన్ అవ్వటం అని చెప్పేది. జాయిన్ అవ్వడం తక్కువ లేదండి. చార్టర్డ్ అకౌంటెంట్స్ కోర్సు గురించి అందరికీ తెలుసు. సో చార్టర్డ్ అకౌంటెంట్ కోర్స్ అనేది చాలా గొప్ప కోర్స్ ఇది. ఎందుకంటే ఒకసారి మీరు ప్రాక్టీస్ పెట్టుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, ఎక్కడైనా ఉపయోగపడే కోర్సు ఒకటి ఉందంటే భారతదేశంలో అది చార్టర్డ్ అకౌంటెంట్ కోర్స్ ఒకటే.
ఈ కోర్స్ చేసిన వాళ్ళు ఎక్కడ ఏ పనిలో కూడా ఈ నైపుణ్యం చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి. మాకు ఈ ప్రతి అటెంప్ట్లోనూ ఫౌండేషన్ కోర్సు, మా ఫౌండేషన్ కోర్స్ పాస్ అయితే ఇంటర్మీడియట్ తర్వాత ఫైనల్. ఈ ఫౌండేషన్ కోర్సులో 1,00,000 మంది పైపడి ప్రతి అటెంప్ట్ రాస్తున్నారు. అంటే ఒక సంవత్సరం 3 సార్లు మేము ఎగ్జామ్ పెడితే 3,00,000 మంది దాన్ని రాస్తున్నారు. కానీ పాస్ పర్సెంటేజ్ కొంచెం తక్కువ, ఎందుకంటే దీంట్లో ఎంతో కొంత కష్టపడి చదివిన వాళ్ళకే సో మంచి అవకాశం ఉంటుంది. సో నేను 45 నుంచి 50,000 మంది స్టూడెంట్స్ పాస్ అవుతున్నారు ఈ ఫౌండేషన్ కోర్సు. వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఫైనల్ పాస్ అయ్యి వాళ్ళందరూ కూడా చాలా మంది అవుతారని ఈ కోర్సు బాగానే నడుస్తుంది. రెండో వ్యవహారం ఇంకోటి ఏమంటే, అయ్యో ఇది కాస్ట్లీ ఏమో, ఈ కోర్సు పెట్టుకోవడానికి చాలా డబ్బులు కావాలనుకుంటారు. ఏమక్కర్లేదు, మోస్ట్ అఫోర్డబుల్ కోర్స్ భారతదేశం ఉందంటే అది ఒక్క కోర్సు, అదేంటంటే చావడం కోర్స్ ఒకటే. మీరు ఫౌండేషన్ వదులుకొని మీరు ఫైనల్ పాస్ అయ్యేంత వరకు మాకు కట్టాల్సిన ఫీజు అంతా కలిపితే మొత్తం కలిపి 72,000 రూపాయలండి. ఇందులో కూడా 5 లక్షల రూపాయలు ఇన్కమ్ లోపు, అంటే వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ 5 లక్షల లోపు ఉంటే వాళ్ళని ఎకనామికలీ నీడీ అంటారు. వాళ్ళని ఎకనామిక్ నీడీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫౌండేషన్ ఎగ్జామ్స్లో కూడా ఫౌండేషన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అండి, ఇంటర్మీడియట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఫైనల్కి వచ్చేటప్పుడు వాళ్ళకి చాలా మంది వచ్చి ట్రైనింగ్ పొందుతారు. ఆ తరుణంలో కూడా స్కాలర్షిప్ ఇచ్చే ఏకైక ఇన్స్టిట్యూట్ ఉందంటే అది మా ఇన్స్టిట్యూట్ ఒకటే ప్రపంచం మొత్తం మీద. సో ఫౌండేషన్లో కూడా ఎవరైనా జాయిన్ అయితే 5 లక్షల లోపల ఇన్కమ్ ఉన్న వాళ్ళు చాలా కూడా కలిసి వాళ్ళ దగ్గర ఫ్యామిలీ ఇన్కమ్ ప్రూవ్ చేస్తే వాళ్ళ సర్టిఫికేట్ రికమెండేషన్ ఇస్తే చాలు, మేము వాళ్ళ స్కాలర్షిప్ ఇస్తాం. మేము ఇచ్చే స్కాలర్షిప్ వాళ్ళు కట్టే ఫీజు కూడా తక్కువ. సో ఇది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ క్వశ్చన్స్ టు ఆస్క్ యూ కెన్ ఆస్క్.